హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోల్డెన్ స్పారో బ్లాగ్స్. దివ్య. సో ఈరోజు వీడియో వచ్చేసి మా సిస్టర్వి మ్యారేజ్ శారీస్ అనేవి నేను మీకు చూపించాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ శారీ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో ఈ శారీ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది నీ లెంత్ వరకు మనకి బార్డర్ వస్తుంది అనమాట. అండ్ నీ లెంత్ వరకు ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. అండ్ పైన బాడీ పార్ట్ వచ్చేసి ఇలాగ మనకి వీణ, పికాక్ అండ్ ప్యారెట్ డిజైన్ వస్తుంది అనమాట. అండ్ థర్డ్ స్పెషాలిటీ ఏంటి అంటే దీని పళ్ళు వచ్చేసి మనకి హాఫ్ పార్ట్ వరకు స్ట్రైట్ లైన్ డిజైన్ ఇచ్చారు. అండ్ హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి చిన్న ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారనమాట. అండ్ పట్టు చీరల్లో ఇలాంటి కలెక్షన్ చాలా రేర్. అండ్ ఇప్పుడైతే ఈ కలెక్షన్ అయితే దొరకలేదు. నేను కూడా ఇలాంటి కలెక్షన్ కోసం ట్రై చేశాను, నాకు కూడా దొరకలేదు. 3 years బ్యాక్ పట్టు శారీ అనమాట ఇది. ఈ శారీ అంతా చాలా డిఫరెంట్గా ఉంది, నాకైతే శారీ చాలా బాగా నచ్చింది. సో అందుకని చెప్పేసి నేను వీడియో షూట్ చేసుకున్నాను అనమాట. ఇది ఈ శారీకి సంబంధించిన బ్లౌజ్ అనమాట. సో బ్లౌజ్ అనేది తను ఇలా వర్క్ చేయించుకుంది. మనకి నీ లెంత్ బార్డర్ దగ్గర ఏ డిజైన్ అయితే ఇచ్చారో సో ఆ ఫ్లవర్ డిజైన్తో వర్క్ చేయించుకుంది అనమాట. థ్రెడ్స్ అండ్ కుందం వర్క్ తోని ఇలా వర్క్ చేయించుకుంది. మనకి నీ లెంత్ బార్డర్ శారీ అంటే మోకాల వరకు మనకి బార్డర్ అనేది వస్తుంది అనమాట. కానీ అలాంటి బార్డర్ శారీస్ అనేవి పట్టు చీరల్లో చాలా రేర్ కలెక్షన్ కదా. సో నాకు అందుకనే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇది సెకండ్ శారీ అనమాట. శారీ అంతా కూడా ఇలాగా బుటా వస్తుంది. అండ్ కిందన బోర్డర్కి వచ్చేసి ఇలా ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారనమాట. ఇది చిన్న బోర్డరే వచ్చింది, ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు. అండ్ ఈ శారీ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందనమాట, పింక్ కలర్ వచ్చింది కాంట్రాస్ట్. అండ్ బ్లౌజ్ వచ్చేసి తను ఇలా వర్క్ చేయించుకుంది. థ్రెడ్స్ అండ్ కుందం వర్క్ తోని బ్యాక్ సైడ్ ఇలా వర్క్ చేయించుకుంది ఫ్లవర్ తో. అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి ఇలాగా ఎలిఫెంట్ డిజైన్ తో చేయించుకుంది అనమాట. ఫుల్ కుందం స్టోన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తోని ఇలా ఎలిఫెంట్ డిజైన్ చేయించుకుంది. చాలా బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. తిన వర్క్ అనేది చాలా బాగా చేయించుకుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి కంచుపట్టు శారీ అనమాట, థర్డ్ శారీ. అండ్ బార్డర్కి వచ్చేసి మనకి పికాక్ డిజైన్ ఇచ్చారనమాట. సో ఈ శారీ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఇది సెల్ఫ్ జర్రీ వీవింగ్ శారీ అనమాట. అంటే మనకి సెల్ఫ్ జర్రీ వీవింగ్ వల్ల బుట్ట అనేది అంత ఎక్కువగా బయటకి కనిపించదన్నమాట, మనం పర్టికులర్గా చూస్తేనే తప్ప. సో అది ఈ శారీ యొక్క స్పెషాలిటీ, సెల్ఫ్ జర్రీ వీవింగ్ శారీ అనమాట ఇది. నెక్స్ట్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట. పళ్ళు అనేది ఇలా వస్తుంది. అండ్ ఇది వచ్చేసి శారీకి సంబంధించిన బ్లౌజ్ అనేది బ్యాక్ సైడ్ నెక్ కి ఇలా పికాక్ పెట్టించుకొని వర్క్ చేయించుకుంది. థ్రెడ్స్ అండ్ కుందం వర్క్ తో చేయించుకుంది అనమాట. అండ్ హ్యాండ్స్ కూడా తను పికాక్ పెట్టించుకుంది. ఇలాగా కుందమ్స్ అండ్ థ్రెడ్ వర్క్ తోని హ్యాండ్స్ కి పెట్టించుకుంది. అండ్ బార్డర్ కి వచ్చేసి జస్ట్ సింపుల్ ఫ్లవర్ డిజైన్ పెట్టించుకుంది. అండ్ అలాగే స్టోన్స్ తోని బార్డర్ పెట్టించుకుంది అనమాట. సో వర్క్ అనేది చాలా బాగుంది కదా. సో బోత్ హ్యాండ్స్ కి ఇలాగా పికాక్ డిజైన్ తో వర్క్ చేయించుకుంది. నాకైతే వర్క్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఫోర్త్ శారీ అంతా కూడా ఇలాగా బుటా వస్తుంది అనమాట. సో అండ్ బార్డర్కి వచ్చేసి మనకి ఇలాగా వీణ అండ్ పికాక్ డిజైన్ ఇచ్చారు. ఇది కూడా చిన్న బార్డరే, పెద్ద బార్డర్ కాదు. నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట. సో పళ్ళు ఇలా డిజైన్ ఇచ్చారు. కొంచెం షేడ్ మారింది అంతే, జస్ట్ ఫుల్గా షేడ్ అయితే మారలేదు. అండ్ ఇది వచ్చేసి శారీకి సంబంధించిన బ్లౌజ్ అనమాట. సో ఈ బ్లౌజ్ అనేది తిను ఫుల్గా కుందం వర్క్తోనే చేయించుకుంది. జస్ట్ సింపుల్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి ఫుల్ కుందం వర్క్తోనే చేయించుకుంది అనమాట. నాకైతే తిను చేయించుకున్న బ్లౌజ్ వర్క్స్ అన్నీ చాలా బాగా నచ్చాయి.